ఇప్పుడు లైవ్ చూద్దాం. యూసేజ్ ని కంట్రోల్ చేయాలి అన్న దాని మీద దృష్టి పెట్టుకుంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ఒక టాస్క్ ఫోర్స్ ని ఏర్పాటు చేసుకొని దీనికి మాత్రం నేను లోకేష్ గారిని కూడా నేను ప్రత్యేకంగా అభినందించాలి, థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఆ రోజు పర్టికులర్ గా మేమందరం కలిపి మంత్రిమండలిలో ముఖ్యంగా లోకేష్ బాబు గారు మేమందరం కూడా ఇనిషియేషన్ తీసుకొని ఈగల్ టాస్క్ ఫోర్స్ ని ఏర్పాటు చేయాలని అనుకునేటప్పుడు ఒక బెస్ట్ ఆఫీసర్ ని కూడా పెట్టాలనుకునేటప్పుడు మా ఆకే రవికృష్ణ గారిని కూడా దానికి ఏర్పాటు చేసుకొని ఈగల్ ఐజీగా ఒక టీం ఏర్పాటు చేసుకొని వాళ్ళకి సెపరేట్ గా ఒక ఫండ్ని ఇచ్చి వాళ్ళకు ఒక ఫ్రీ హ్యాండ్ ఇచ్చి మీరు ఎలా చేయండి కానీ కంట్రోల్ అవ్వాలి. ఎందుకంటే ఈరోజు దానికి ప్రతిఫలం ఏంటంటే ఈరోజు స్కూల్ బ్యాగుల్లోకి వెళ్ళిన గాంజా ఆ రోజుల్లో అయితే అదే స్కూల్ పిల్లలు ఈరోజు బయటకు వచ్చి గాంజా మీద అవేర్నెస్ గా వాళ్ళు మాట్లాడే పరిస్థితి. మొన్న రీసెంట్ గా డ్రగ్స్ పై దండయాత్ర అని విజయవాడ కమిషనరేట్ లో ఒక ప్రోగ్రామ్ చేస్తే ఆ ప్రోగ్రామ్ కి నేను చీఫ్ గెస్ట్ కింద వెళ్తే 7 సంవత్సరాల పిల్లవాడు వచ్చి దాని గురించి మాట్లాడిన సందర్భాన్ని కూడా మీకు గుర్తు చేయాలి. అంటే డ్రగ్స్ యూజ్ చేయకూడదు, గాంజా యూజ్ చేయకూడదు అని చెప్పి అతను కూడా చెప్పిన సందర్భాన్ని కూడా గుర్తు చేయాలి. ఈగల్కి సంబంధించి మీ అందరికీ తెలుసు, సుమారుగా మనకి ఆ ఈగల్లోనే మనకి ఆపరేషన్ వజ్రప్రహార్ అని లేకపోతే ఆపరేషన్ గరుడ అని ఆఖరికి కొన్ని డ్రగ్స్ మెడికల్ షాప్స్ లో జరుగుతున్న డ్రగ్స్ వల్ల కూడా కొంత ఇబ్బంది కలుగుతుందని ఆపరేషన్ గరుడ అని ఏర్పాటు చేసుకుని అన్ని మెడికల్ షాప్స్ లో కూడా మనం ఈరోజు అప్పుడు ఒక వాళ్ళందరూ కూడా రైడ్ చేసి చాలా మెడికల్ షాప్స్ ని క్లోజ్ చేసిన పరిస్థితి కూడా గమనించాలి. వీటితో పాటు మనకి ఏఎస్ఆర్ జిల్లా నిజంగా పెద్ద అచీవ్మెంట్ అండి. ఈగల్లోని జీరో కల్టివేషన్. నిజంగా నేను ఒక 6 months బ్యాక్ జీరో కల్టివేషన్ అంటే అందరూ ఆశ్చర్యపోయారు. నిజమా 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 అంటే నేను 10 సార్లు మా డిపార్ట్మెంట్ వాళ్ళు అడిగేదాన్ని నిజమేనా అండి అని. అంటే నేను నా నోటి నుంచి ఒకటి బయటకు వచ్చేటప్పుడు దానికి ఒక ఆధారం ఉండాలి. సో నిజంగా వాళ్ళు ఎంత కాన్ఫిడెంట్ గా చెప్పారు. అట్ ద సేమ్ టైం అక్కడ జరుగుతున్న పరిణామాలు కూడా మనం చూస్తే ఈగల్లోని ఈ రోజు ఏఎస్ఆర్ జిల్లాలో జీరో కల్టివేషన్. ఈ రోజు అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. ఈగల్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ కలిపి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. ఆల్టర్నేట్ క్రాప్ ఇస్తున్నారు. అక్కడ చిన్న పిల్లలకి మీరు ఎటువంటి వాటిలో ఇన్వాల్వ్ అయితే కనుక జైలు పాలవుతున్నారని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. వాళ్ళకి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ రోజు స్కూల్స్ లో కూడా ఈగల్ క్లబ్స్ అని చెప్పి దగ్గర 40,000 కంటే ఎక్కువ ఈ రోజు ఈగల్ క్లబ్స్ ఏర్పాటు చేసుకున్నాం. అంటే ఏదో ఈగలకి సంబంధించి ట్రాన్స్పోర్ట్ చేసిన వాళ్ళనో గాంజా వాళ్ళనో ఏదో పట్టుకున్నాం అన్నది కాకుండా ఎవరైతే కింగ్ పిన్స్ ఉన్నారో వాళ్ళ ఆస్తులు కూడా జప్తు చేసే విధంగా ఈ రోజు ఈగల్ టీం పనిచేస్తా ఉంది. అంటే దగ్గర 5 కోట్ల నుంచి 6 కోట్ల వరకు కూడా ఈ రోజు ఆస్తులు జప్తు చేశాం. అంటే ఎక్కడ రూట్ కాజ్ ఎక్కడ ఉంది? ఈ రోజు ఏదో మేము ట్రాన్స్పోర్టేషన్ లో దొరికింది లేకపోతే గాంజా పెంచారు మేము పట్టుకున్నాము వాళ్ళ మీద కేసులు పెట్టేశాము మాకు ఇంకేం సంబంధం లేదన్నట్టుగా మేము వ్యవహరించట్లే. రూట్ కాజ్ అని ఆలోచించుకున్నాము. ఆ రూట్ కాజ్ ని బేస్ చేసుకుని అక్కడి నుంచి దీన్ని నిర్మూలించాలనుకున్నాము. అందుకు ముందుగా కల్టివేషన్ క్లోజ్ చేసాం. అట్ ద సేమ్ టైం ఈ రోజు ట్రాన్స్పోర్టేషన్ అనేది మాకు పెద్ద బిగ్ టాస్క్. ఇంతకు ముందు మీరు అబ్జర్వ్ చేసుకుంటే నేను హోమ్ మినిస్టర్ గా ఛార్జ్ తీసుకున్న తర్వాత ఏఎస్ఆర్ జిల్లా మిగతా విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలకి సంబంధించి ఒక మ్యాప్ చూసుకొని ఎక్కడెక్కడి నుంచి వీళ్ళకి దారులు ఉన్నాయి వెళ్ళడానికి అని అడిగితే అరౌండ్ 50 to 60 దారులు చూపించారు నాకు, రోడ్డు మార్గాలు. ఎన్ని చెక్ పోస్టులు ఉన్నాయని అడిగాను. 2 చెక్ పోస్టులు ఉన్నాయి. ఆ 2 చెక్ పోస్టులు సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయా అని అడిగాను. సీసీటీవీ కెమెరాస్ లో మరి సీసీటీవీ కెమెరాస్ లేకుండా చెక్ పోస్ట్ పెట్టుకుని ఏం చేద్దామని మళ్ళీ ఏంటి 50 నుంచి 60 రూట్లు ఉంటే 2 చెక్ పోస్టులు ఉన్నాయి. ఇంకా ట్రాన్స్పోర్టేషన్ ఏం జరిగింది? సో దాని మీద పర్టికులర్ గా దృష్టి పెట్టుకుని ప్రతి రోడ్ లోని కూడా ఈరోజు చెక్ పోస్ట్ విత్ సీసీటీవీ కెమెరాస్. అక్కడ ఒక 24/7 పనిచేసే విధంగా ఒక పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు. అయినా కూడా ఎక్కడ వచ్చినా మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఈస్ట్ గోదావరి దాటి బయటకు రాకుండా నియర్ బైనే మాక్సిమం ఎన్ని కేజీల గంజా అయినా ఎన్ని కేజీల డ్రై గంజా అయినా ఇమీడియట్ గా పట్టుకొని ఈ రోజు 18th కూడా ఐ థింక్ మా ఐసీ గోపీనాథ్ జెట్టి గారు కూడా అన్నారు విశాఖపట్నంలో కొంత గాంజా మనం నిర్మూలించాలని, దాని మీద కొంచెం అది డిస్మాల్ చేయాలని చెప్పి. అంటే ఇలా ప్రతి 3 months కి ఒకసారి 4 months కి ఒకసారి లాట్స్ ఆఫ్ గాంజాని కూడా మీ రోజు అక్కడ డిస్ట్రాయ్ చేస్తున్నాం. అంటే ఇదే విధంగా చాలా ఇప్పుడు పిట్ ఎన్డీపీసీ యాక్ట్ ద్వారా 123 మంది మీద ఆల్రెడీ పిట్ ఎన్డీపీసీ నిర్బంధ ఉత్తర్వులను జారీ చేయడం జరిగింది. వీటిలోని కూడా ఈగలకి సంబంధించి ఒక రౌడీ షీట్స్ ని కూడా ఓపెన్ చేస్తున్నాం. ఎస్పెషల్లీ నేను మా రాష్ట్రంలో అందరు ఎస్పీలని కూడా ఈ వేదిక మీద నుంచి నేను అభినందించాలి. ఎందుకంటే ప్రతి జిల్లాలోని కూడా ప్రతి ఎస్పీ కూడా ఏదో ఒక విధంగా తను ఇన్నోవేటివ్ గా ఆలోచించుకొని డ్రగ్స్ మీద